Devo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSTET students. Today's session వచ్చేసి NEET 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. తెలంగాణలో సార్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి 2026 అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఎప్పుడు 2025తో కంపేర్ చేస్తే ఒక 50-60 మార్కులు ఎక్కువ పెరగవచ్చు. అంతేగాని 100-150 మార్క్స్ పెరిగే ఛాన్స్ లేదు అని చెప్పాను. సో ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు 2025 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి సార్, ఆ కట్ ఆఫ్స్ని బట్టి నేను ఇప్పుడు బీసీఏ బీసీబీ కట్ ఆఫ్ని బట్టి ఒక 56 మార్క్స్ యాడ్ చేసుకొని నేను చెక్ చేసుకుంటా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో 2025తో కంపేర్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 2025 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను. ఓకే, అది ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ ఆఫ్. ఇది మాపప్ రౌండ్ కట్ ఆఫ్, రౌండ్ 3 కట్ ఆఫ్. ఇది ఎంబీబీఎస్ రౌండ్ 3 అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే. సార్ మాపప్ రౌండ్ అంటే ఏంది, స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఏంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పే దాంట్లో చెప్తాను క్లియర్గా. రౌండ్ 3 లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. నేను స్ట్రే వేకెన్సీ రౌండ్ తీసుకోవట్లేదు, అందులో చాలా తక్కువ 1 or 2 సీట్స్ బేస్డ్గా జరుగుతుంది. సో రౌండ్ 3 ఇదే ఫైనల్ రౌండ్ అనుకోండి. 99% సీట్స్ అన్ని ఇక్కడ ఫిల్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని నేను 2026 కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. ఓకే, నీట్ 2026 కట్ ఆఫ్ సేవ్ స్కోర్స్ కంపేర్ విత్ 2025. ఇది తెలంగాణలో. ఇప్పుడు చెప్తా చూడండి. తెలంగాణలో మాపప్ రౌండ్ అన్న రౌండ్ 3 అన్న ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, 99% సీట్స్ అన్ని ఇక్కడనే ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఓసీకి 403 కట్ ఆఫ్ ఉంది 2025. దీనికి ఒక 50 మార్కులు యాడ్ చేసుకోండి, అంటే 450+ వరకు ఉండొచ్చు అనమాట. అలా 50 నుంచి 60 లేదా 440 కూడా ఉండొచ్చు, కానీ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అంతేగాని ఇక 410కి ఈసారి ఓసీకి వస్తుందంటే కష్టం. ఓకే, అలా అని చెప్పి అప్లై చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయండి. ఓకేనా. బీసీఏ ఇది ఎక్స్పెక్టెడ్ కదా, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ కొన్ని సంవత్సరాల నుంచి కట్ ఆఫ్స్ ఇవన్నీ చూసి చెప్తున్నాను కాబట్టి 99% టాలీ అవుతుంది, నో డౌట్. సో ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంది 2025లో 403, సో 450+. బీసీఏ 338 కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి 390 వరకు రావచ్చు, 390+ వరకు. బీసీబీ 395 ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఈసారి 440 ఉండొచ్చు, 440+ అలా ఉండొచ్చు. బీసీసీ 341 ఉంది, ఈసారి 390 ఉండొచ్చు. బీసీటీ 398 ఉంది, ఈసారి 450 ఉండొచ్చు. బీసీఈ లాస్ట్ ఇయర్ 394 ఉంది, 2026 450 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్సీ మైనారిటీ 3 మైనారిటీ బీసీ సేమే ఉంది. ఎస్సీ 126 ఉంది లాస్ట్ ఇయర్, కానీ ఈసారి ఎక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్, అంటే 200 అలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట ఎస్సీ 1లో. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, 200 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సీట్ మిస్ అయిపోయింది. క్వాలిఫై అయితే సీట్ వచ్చింది నీట్ చరిత్రలో ఫస్ట్ టైం. ఓకేనా. ఎస్సీ 1కి 126 ఉంది, ఒక 60-50 అలా యాడ్ చేయండి, ఖచ్చితంగా కొంచెం పెరుగుతుంది ఇక్కడ మాత్రం. ఎస్సీ 2 351 ఉంది, ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకోండి, 400 అలా. ఓకే, ఎస్సీ 367 ఉంది, ఒక 400 వరకు తీసుకోండి, అప్రాక్సిమేట్ చెప్తున్నా, ఒక 10 మార్కులు అటు ఇటు కావచ్చు. ఎస్టీ 370 ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఈసారి 420+ వరకు రావచ్చు, 420+ వరకు రావచ్చు. ఇది తెలంగాణ ఎస్టీ 420 రావచ్చు, లేదా 400 కూడా ఉండొచ్చు మై డియర్ స్టూడెంట్స్, కానీ లాస్ట్ ఇయర్ కన్నా మాత్రం పెరుగుతుంది. ఓకేనా. ఈ రిజర్వేషన్లలో చాలా కష్టం మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడం, ఎందుకంటే నెంబర్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఎస్సీ 1లో తక్కువ మంది ఉంటారు, ఒక్కొక్కసారి ఈ ఇయర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండవచ్చు, చెప్పలేం కదా. సో రిజర్వేషన్ది కొంచెం చేంజ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఓపెన్ కేటగిరీ బీసీడి ఓకే, ఇవి ఈడబ్ల్యూఎస్ ఇవి వెరీ క్లియర్, సేమ్ ఉంటుంది, మ్యాక్సిమం సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇలా ఉండబోతుంది తెలంగాణ కట్ ఆఫ్. అండ్ ఇంకా క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాను, అసలు తెలంగాణలో రాసిన స్టూడెంట్స్లలో ఎక్కడెక్కడ బెస్ట్ స్కోర్స్ ఉన్నాయి, వాటిని బట్టి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే, ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే 2026లో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రతి దాంట్లో ఇంక్రీజ్ అవుతుంది, నో డౌట్. అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 50 మార్క్స్ వరకు అని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఆల్ కేటగిరీ కట్ ఆఫ్స్, వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ లీస్ట్ సేఫ్ స్కోర్ అంటే లీస్ట్ ప్రైవేట్ కాలేజ్లో సేఫ్ స్కోర్ చూడండి, కేటగిరీ ఏ ఎంబీబీఎస్ లీస్ట్ ప్రైవేట్ కాలేజ్లో సేఫ్ స్కోర్. నెక్స్ట్ ఐ విల్ గివ్ క్లారిటీ ఆల్ ఇండియా కోటాకి, స్టేట్ కోటాకి, ఈఎస్ఐ కోటాకి, కేటగిరీ అంటే ఏంది, కేటగిరీ బి అంటే ఏంది, కేటగిరీ సి అంటే ఏంది, ఓకే గవర్నమెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా, వీటి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకున్న డౌట్స్ని
వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కామెంట్ చేయండి, వాటిని చదివి ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది జాయిన్ అవ్వండి ఇమ్మీడియట్గా. అంటే నెక్స్ట్ ఏ కోర్సెస్ ఉంటుంది. సేఫ్ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయకండి, ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, మీరు పీజీ ప్రిపరేషన్లో పడిపోతారు. సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకండి. మరీ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఇవన్నీ చాలా మంచి కోర్సెసే. సో వాటిలల్లో జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అవ్వచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ని టైం టు టైం వెరీ ఫాస్ట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో. సో ఫాలో అవుతుండండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకొని నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది, ఇమీడియట్గా వస్తుంది. సో మీరు ఇమీడియట్గా చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.